హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. మన భారతదేశంలో ఎన్ని పండుగలు ఉన్నా కూడా వినాయక చవితి అంటే వచ్చే క్రేజ్ వేరేగా ఉంటుంది కదా. అలాంటి వినాయక చవితి వస్తుంది అనుకుంటే కుర్రోళ్ళందరూ కలిసి ఎన్ని అడుగుల బొమ్మను పెట్టాలి, ఏ వీధిలో ఎంత మంచి ఫేమస్ బొమ్మను పెట్టారో, ఊర్లో ఎన్ని అడుగుల బొమ్మను పెట్టారో తెలుసుకోవడానికి ముందుగానే ప్రిపేర్ అవుతారు. కమిటీ కుర్రోళ్ళందరూ కూడాను ఒక వీధిలో బొమ్మను పెడితే ఆ వీధి కన్నా ఎక్కువ అడుగులు పెట్టాలి, లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్తో పెట్టాలి, వాళ్ళకన్నా మంచిగా పెట్టాలి అని డిఫరెంట్ టైప్స్లో ఆలోచించి బొమ్మని రెడీ చేయిస్తూ ఉంటారు. వినాయక చవితి వచ్చిందంటే అతిపెద్ద బొమ్మల్లో ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్, ఖైరతాబాద్ వినాయకుడు అయితే అందరికీ గుర్తొస్తారు. తర్వాత విజయవాడ. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన అనకాపల్లిలో 125 feet వినాయకుడిని అయితే ఏర్పాటు అయితే చేశారు. ఈ వినాయకుడు అసలు ఎలా ఉన్నారు, అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇంకా తయారీ దశలోనే ఉంది. ఎందుకంటే వినాయక చవితి ఇంకా రాలేదు కాబట్టి 2 రోజుల ముందైతే నేను వచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఇది ఎక్కడ ఉంది, ఎలా రావాలో తెలుసుకోవడానికి మాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కింద అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వినాయకుడి బొమ్మ పూర్తయిన తర్వాత వినాయక చవితి తర్వాత కూడా మీకైతే వీడియోస్ అయితే నేను అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన అప్డేట్స్ అన్నీ మీకైతే వస్తూ ఉంటాయి. ప్లీజ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ భారీ గణనాథుడిని 125 అడుగులు పెట్టడం కాదు, అంతా మట్టితో తయారు చేశారు. అలాగే దీనికి యూజ్ చేసిన కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్. ఇటు పర్యావరణానికి ఎటువంటి హానికరం లేని కలర్స్ అయితే వీళ్ళైతే వాడారు. చూడండి ఫ్రెండ్స్, మట్టితో తయారు చేసిన స్వామివారి వాహనం అదే తెలుసు కదా, ఎలక. ఈ భారీ గణనాథుడిని తయారు చేసిన శిల్పి పేరు అయితే కామధేను ప్రసాదరావు గారు. ఇప్పుడు ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఆయన మాటల్లోనే విందాము. నమస్కారం. ఈ విగ్రహం గురించి కొంచెం చెప్పండి. ఈ విగ్రహం మన తెలుగు రాష్ట్రాల్లోనే అతి భారీ విగ్రహంగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మన సంపత్ వినాయక ఉత్సవ కమిటీ తరపున ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని పూర్తి మట్టితో చేసి వాటర్ కలర్స్ తోటి ఈ పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం ఆల్మోస్ట్ రేపు కార్యక్రమానికి పూర్తి అవ్వడానికి సన్నద్ధంగా ఉంది. మ్యాక్సిమం 99% అయిపోయింది. ఇప్పుడు ఈ విగ్రహానికి తుది మెరుగులు ఫైనల్గా ఈ వేళతోటి క్లియర్ అయిపోయి మళ్ళీ డెకరేషన్ వర్క్లు ఇవన్నీ తయారయ్యి రేపటికల్లా రెడీ అయిపోతుంది. గురుగారు, ఈ విగ్రహం తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు ఎన్ని రోజులు ఉంచుతారు ఇది? ఈ విగ్రహం తయారు చేయడానికి 30 days పట్టిందండి. ఇది ఇప్పుడు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 22 దాకా ఈ విగ్రహం ఉంచడం జరుగుతుంది. ఈ విగ్రహం తయారు చేయడానికి ఎంతమంది శిల్పులు కష్టపడ్డారండి? ఈ విగ్రహం తయారు చేయడానికి ఇంచుమించు 30 మంది శిల్పులతో తయారు చేయడం జరిగింది. అలా మెయిన్గా దేవి అని కుర్రాడు, మన గోవిందు, మా ఫస్ట్ నుంచి కూడా మనతో ఉన్న కుర్రవాళ్ళు, మా టీం అంతా కలిపి ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహం తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అనకాపల్లిలో అంత భారీ విగ్రహం చేయడం
ఈ ఉత్సవ కమిటీ వారు, భూలేఖ నాయుడు గారు, భానుచంద్ర గారు, వీళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అనకాపల్లిలో చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఇది నా పూర్వతరం సుకృతంగా భావిస్తూ ఈ గణనాథుడికి భక్తులందరూ విచ్చేసి ఈ శిల్పాన్ని చూసి అందరూ దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడ కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుకుంటూ, ఈ గ్రౌండ్లో అయితే స్వామివారి భారీ గణనాథుడి విగ్రహంతో పాటు వచ్చిన భక్తుల కోసం ఎగ్జిబిషన్ అలాగే స్టాల్స్ కూడా అయితే ఏర్పాటు చేస్తారు. ఒకసారి చూడండి, అక్కడ అయితే ఎగ్జిబిషన్ అయితే వస్తుంది, చుట్టూ కూడా స్టాల్స్ అయితే వస్తాయి. భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా భక్తుల అవసరాల కోసం వచ్చిన భక్తులందరికీ లోపలికి పంపించడానికి వేస్ కూడా అయితే దారి కూడా అయితే ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యం కోసం ఎవరు ఏ ఇబ్బంది పడకుండా ఉండడానికి భారీ బందోబస్తుగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మీలో ఎంతమంది భారీ గణనాథుడిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. మిస్ కాకండి ఎవరు కూడా. చాలా అద్భుతంగా తయారు చేశారు ఈ భారీ విగ్రహాన్ని. ఈ భారీ గణనాథుడి విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులకైతే అడ్రస్ అయితే నేనైతే చెప్తాను. వినాయక చవితి కాబట్టి ముందుగా అయితే నేనైతే ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను, మన వీడియోలో అయితే పెడుతున్నాను. ఇది ఎక్కడ ఉందో అడ్రస్ కూడా అయితే ఇది ఎన్టీఆర్ స్టేడియం అండి. ఈ ఎన్టీఆర్ స్టేడియం రూట్ మ్యాప్ కోసం అనకాపల్లి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ 4 రోడ్ల జంక్షన్ అయితే ఉంటుంది. 4 రోడ్ల జంక్షన్ దాటుకుని వచ్చాక రాజా థియేటర్ కనిపిస్తుంది. రాజా థియేటర్ నుండి కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాట్యూ నుండి రైట్ సైడ్ తిరిగితే మీకు కనిపిస్తుంది ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్. కదా, ఇలాంటి అప్డేట్స్ మీకు ముందుగానే రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.